హాయ్ ఎవ్రీవన్. చాలా క్రిస్పీగా లోపల స్వీట్గా ఉండేటటువంటి ఒడిస్సా స్పెషల్ డిష్ గురించి ఈరోజు మాట్లాడుకుందామండి. దాని పేరే కకరా. అది ఎలా ఉంటుందంటే మీరు ఒకసారి తింటే దాన్ని వదలను అన్నంత చాలా అద్భుతంగా ఉంటుందండి. అది తయారు చేసుకునే విధానం మనం మాట్లాడక ముందు వీడియోలో చూసారా, చాలా క్రిస్పీగా పొరలుగా లోన కొబ్బరి తురుము ఉండి చాలా అద్భుతంగా ఉంటుందండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తయారు చేసిన విధానంలో మనకు కావాల్సినవి మైదా 4 గ్లాసులు, కొబ్బరి తురుము, షుగరు, యాలకుల పౌడర్. ఇప్పుడు 3 గ్లాసుల వాటర్ని తీసుకొని వాటర్లో షుగర్, అదేవిధంగా యాలకుల పొడి బాగా స్టిర్ చేసుకోవాలండి. దీనిలో కొంచెం ఘీ తీసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత బాగా బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం మైదాని తీసుకొని ఇందులో ఉండలు లేకుండా మిక్స్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. చూసారు కదా వీడియోలో మేము ఎలా కలుపుతున్నామో. కొంచెం చేయికి పని చెప్పాల్సిన సమయం అండి ఇది. బాగా కలుపుకున్న తర్వాత దాన్ని సపరేట్గా ఒక పళ్ళెంలోకి తీసుకొని, ఆ పళ్ళెంలో చాలా వేడిగా ఉంటుందండి, మీరు జాగ్రత్తగా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చేతికి, దాంతో బాగా ముద్దని మనం ఎలా అయితే చపాతీ ముద్ద ఎలా రెడీ చేసుకుంటామో ఆ విధంగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ కొబ్బరి తురుము తీసుకొని అందులో 1/2 కప్ షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు రెడీగా ఉన్నటువంటి మన మైదా ముద్దని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని, అదేవిధంగా కొంచెం ఆ చేతికి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం గిన్నె షేప్లో, కటోరీ షేప్లో రెడీ చేసుకోవాలండి. ఎందుకు అంటే దాంట్లో మనం ఇందాక కలుపుకున్నాం కదండి, కొబ్బరి తురుము షుగర్ స్టఫ్ అనేది బాగా పెట్టుకొని, ఆ పెట్టుకున్న దాన్ని బాగా దగ్గరగా క్లోజ్ చేసుకొని దాన్ని మనం చేతితో బాగా అదుముకుంటూ దాన్ని అలా క్లోజ్ చేసుకొని దాన్ని బాగా ఒక అప్పాలు ఏ విధంగా రెడీ చేస్తారో ఆ విధంగా మనం దాన్ని చేత్తో అద్దుకోవాలండి. ఇలా మీరు తయారు చేసుకున్నటువంటి కకరా అనేది రెడీ అవుతుందండి. ఈ కకరా స్టఫ్ రెడీ చేసిన వాడిని మనం బాగా కాగినటువంటి నూనె వేసుకున్నటువంటి కడాయిలో మనం ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది స్టవ్ని 10 నుండి 12 నిమిషాలు సిమ్లో ఉంచుకోవాలండి. ఉంచుకున్న తర్వాత ఆ కకరా స్టఫ్ అనేది బాగా గోల్డెన్ రంగులో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎప్పుడైతే గోల్డెన్ రంగులో మీకు బాగా కనిపిస్తుందో దాన్ని ఒక్కొక్కటిగా మనం తీసుకుంటూ బయటకు పెట్టుకోవాలండి. ఎందుకంటే ఎక్కువగా కాలిపోయింది అనుకోండి, దాని యొక్క టేస్ట్ అనేది బాగుండదు. అదేవిధంగా మనకు క్రిస్పీగా రావాలి, బాగుండాలి అనుకుంటే నేను చెప్పిన టైంలోపు బాగా రెడీ చేసుకోండి. మనకు అక్కడ రెడీ అయింది. థ్యాంక్ యూ ఫర్